శుభములు కలుగు నీకు. సూపర్ అమ్మా, సూపర్ సూపర్ మా. నీ ప్లానింగ్ సూపర్ అమ్మా. అరుంధతి, నీ జీవితంలో శత్రువు అంటే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కృష్ణ తులసి మాత్రమే. ఈ ఆలోచనలతో 6 నెలల తర్వాత నీకు శత్రువులనే వాళ్ళే ఉండరు. అమ్మా, 6 నెలల తర్వాత జరగబోయే అమ్మవారి జాతరలో చీర నువ్వే సమర్పిస్తావు. కృష్ణ తులసి, నీ రాక కోసమే నేను వెయిటింగ్. ఏంటి కృష్ణమ్మ, ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలమ్మమ్మా? అరుంధతి అంత క్లియర్గా తన కండిషన్ ఏంటో చెప్పాక ఇంకా ఏం ఆలోచించాలి? తన దగ్గర అప్పు తీసుకున్నాక 6 నెలల పాటు ఏం చెయ్యాలా అని ఆలోచించాలా? నెలకి ఎంత సంపాదిస్తే ఆవిడ అప్పు తీర్చగలుగుతామా అని ఆలోచించాలా? అమ్మా, నువ్వు అరుంధతి ఇచ్చిన ఆఫర్ గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. దాని గురించి మర్చిపోదాం. మర్చిపోయి కళ్యాణ్కి ఆపరేషన్ ఎలా చేస్తావు? ఇక్కడ నీ బాబుగాడి ముళ్ళేమన్నా ఉందా? ఉన్న బంగారం కూడా ఎవరో ఎత్తుకుపోయారు. పొలాన్ని నాన్న అమ్మకుండా ఆపేశాడు. ఉన్న దారులన్నీ మూసుకుపోతే ఇంకా మనకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? దానికి ఆపరేషన్ ఎలా జరుగుతుంది? అమ్మమ్మా, నీకు అర్థం కావట్లేదు. మనకి ఎటు వెళ్లే దారి లేదని తెలుసుకుందో, లేక ఇందాక హాసిని అన్నట్టు ఆవిడ ఇదంతా క్రియేట్ చేసిందో తెలియదు, కానీ మన సిచ్యువేషన్ని అరుంధతి క్యాష్ చేసుకుంటోంది. అవును, 6 నెలల పాటు చీరలు అమ్మడం మానేసి ఆవిడ దగ్గర అప్పు తీసుకుంటే మనం అది ఎలా తీర్చగలం? మన మేజర్ ఇన్కమ్ సోర్స్ చీరల బిజినెస్ అని ఆమె తెలుసుకుంది. అందుకే మన చేత ఈ బిజినెస్ మార్పించేస్తే ఏం చేసినా ఆవిడ అప్పు తీర్చలేమని ఫిక్స్ అయ్యే ఆవిడ ఈ కండిషన్ పెట్టింది. అంతేకాదు, ఈ ఊర్లో మన బిజినెస్ లేకపోతే ఆవిడ బిజినెస్ కి ఎదురుండదు కదా. హాసిని కూడా వాళ్ళ బిజినెస్ ని చెడగొట్టింది కదా, అందుకే ఇప్పుడు మన బిజినెస్ ని దెబ్బ కొడుతుంది అనుకుంటా. అంతేకాదు, 6 నెలలు బిజినెస్ చేయకపోతే ఊళ్ళో జనం మనం దివాలా తీసేసాం అనుకుంటారు. దాంతో అమ్మవారికి మనం సమర్పించే చీర కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని క్రియేట్ చేసి ఆ సంప్రదాయాన్ని లాగేసుకోవాలని చూస్తుందేమో అరుంధతి. అరుంధతి అనుకుంటుంది ఇది చేస్తుంది అని గాలి మాటలు అనుకుంటూ కూర్చుంటే అక్కడ దాని ఆశలు గాలి మేడలైపోతాయే. అమ్మా, భారతంలో పాండవులకి 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం శిక్షగా వేసింది వాళ్ళ రాజ్యానికి పర్మనెంట్ గా దూరం చేయటానికి అని చిన్నప్పుడే నువ్వు చెప్పావు. మీరు అరుంధతి ఏం చేస్తుందానని ఊహించి భయపడుతున్నారు. కాని నేను మనం ఏం చెయ్యకూడదని రాసుకున్నామో అది చూసుకుని ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిపోయాను. అంటే దేని గురించి మనం అనేది? మనం రోజు చదువుకుంటూ పాటించే 2 నియమాలు ఇప్పుడు నాకు ఒకదానికొకటి శత్రువులుగా కనిపిస్తున్నాయి. ఏంటమ్మా అవి? ప్రలోభాలకి లొంగకూడదు, డబ్బు కంటే కుటుంబం గొప్పది. ఈ 2 నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా చేస్తున్నాయి. డబ్బు కంటే కుటుంబం గొప్పది అన్న నియమం ప్రకారం కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా పడాలి, ఎంత డబ్బైనా ఖర్చు చెయ్యాలి. కానీ ఆ డబ్బు కోసం అరుంధతి పెట్టిన నిబంధనకి తల వంచాలి. అది ఒక రకంగా
ప్రలోభాలకి లొంగిపోవడమే అవుతుంది. నువ్వు అప్పు తీసుకుంటున్నావు. లంచం కాదు కృష్ణమ్మా. అప్పు తీసుకోవడం అవసరమే అవుతుంది, ప్రలోభం అవదు. అప్పు తీసుకుంటే అప్పుకి వడ్డీ వేసి కట్టడమో ఆస్తిని తాకట్టు పెట్టడమో చేస్తారు. కానీ నాకది చేస్తే నీకిది చేస్తాను అనటం లంచం ఇవ్వటమే అవుతుంది. నీకు డబ్బు ఇవ్వాలంటే నీ జీవితాన్ని నాకు ఇవ్వాలి అని అడగటం లంచం అడగడమే అవుతుంది. అంటే అది ప్రలోభమే అవుతుంది కదా పిన్ని. కృష్ణమ్మ, ఈ ఇంటి నియమాలు అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి రాసుకున్నావని నువ్వే నీ పిల్లలకి చాలాసార్లు చెప్పావు. అప్పుడు నీ పరిస్థితి వేరు, ఇప్పుడు నీ అవసరం వేరు. మనిషి పరిస్థితిని బట్టి అవసరాలుంటాయి, అవసరాన్ని బట్టి విధానాలు మారుతుంటాయి. ఈ నియమాలు నువ్వు నీ కూతుళ్లతో కలిసి బాగా బ్రతకడానికే పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు నీ కూతురి బాగు చేదాటిపోతుందమ్మా. దాని బ్రతుకు బావుండాలంటే నువ్వు ఖచ్చితంగా అరుంధతి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలి. వేరే దారి లేదు. ఒక్క విషయం ఆలోచించు కృష్ణమ్మ. నువ్వీ అప్పు తీసుకోకపోతే నీ కూతురు జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసిన దానివి అవుతావు. నువ్వు పెట్టిన నియమాల వల్ల దాని ఆశయాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. ఆ నియమాల అంతిమ లక్ష్యం అదే అయితే అలాగే నీ ఇష్టం. కళ్యాణికి శాశ్వతంగా వైకల్యం ఉండేలా చెయ్యి. నువ్వు తప్పు చేయడం లేదు కృష్ణమ్మ. కూతుర్ని కాపాడుకోవడం తప్పు కాదు. అది తప్పు పట్టేవాళ్ళు అసలు మనుషులే కాదు. నా మాట విని అరుంధతి దగ్గర అప్పు తీసుకో. మీరేమనుకుంటున్నారమ్మా? అమ్మా, ఇప్పటి వరకు మాకు ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా ఉండాలి, అలా బతకాలి అని చెయ్యి పట్టి నడిపించిన నీకంటే నాకు ఎక్కువేమీ తెలీదమ్మా. ఏది మంచో ఏది చెడో నువ్వే ఆలోచించి నిర్ణయించు. మేమంతా ఫాలో అవుతాం. అవునమ్మా, వారాహి అక్క చెప్పిన దాని ప్రకారం నువ్వేం చెప్తే దానికి మాకు ఓకే. అవునమ్మా, మేమంతా నీ మాటే వింటాం. సరే, అయితే అందరికీ నా నిర్ణయం చెప్తున్నాను. మనం అరుంధతి దగ్గర అప్పు తీసుకుంటున్నాము.